திருப்பாவை 2వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். வையத்துவாழ்வீர்கால் நாமம் நம்பா வைக்கு செய்யம் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெஜுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிஷயம் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி யுகந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. 2వ పాసురం వివరణ. ఆండాళ్ తాను గోపికగా ఉండి తన తోటి గోపికలందరినీ ఆహ్వానించినది. అందరూ వచ్చారు. వచ్చిన వారికి ఈ వ్రతంలో మనం పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి, చెబుతాను వినండి అని చెబుతోంది. వారందరినీ సంబోధిస్తూ ఈ లోకంలోనే ఉండి ఆనందించేవారా అని పిలుస్తోంది. ఈ లోకంలో ఉంటే ఆనందం ఏమిటి? ఈ లోకం దుఃఖభూయిష్టం కదా అనే సందేహం కలుగుతోందా? అక్కరలేదు. భగవంతుని గూర్చి మీ మనస్సు ఎప్పుడు అభిముఖమై వెళ్లాలనే కోరిక కలిగిందో ఆనాటి నుండి ఈ లోకం మనకు ఆనందదాయకం. మనం ఆనందంలోనే ఉంటాము. రండి, మనం ఈ వ్రతానికి పాటించే నియమాలు ఏం పెద్ద కష్టమైనవి కావు, సామాన్యమైనవి. ఏం చేయాలి? లేవగానే మన కోసమని శ్రీ వైకుంఠం నుండి దిగి వచ్చి పాల సముద్రంలో నాగశయనంపై శయనించి ఉన్న స్వామిని స్మరించాలి. అయ్యో స్వామి, అంత దూరం నుండి నీవిక్కడికి వచ్చావే, నీవు పాల సముద్రంలో పడుకుని ఒత్తుతుందేమో అనుకోకుండా, ప్రక్కకు ఒరగకుండా, గట్టి నిద్రపోకుండా మా కోసం మెల్లమెల్లగా నిద్రపోతూ నిరీక్షిస్తూ ఉంటే మేము పిలవద్దా తండ్రి అని ఒకసారి క్షీరసాగర శయనుని కీర్తిద్దాము. తరువాత మనము మరికొన్ని నియమాలు పాటించాలి. ఏమి చేయాలి? ఆహార నియమం పాటించాలి. ఇది ముఖ్యమైనది. దీని వలన మనస్సు బాగుంటుంది. మనసుకు శుద్ధి కావాలి అన్నవారు ఆహారములో నియమాలను పాటించాలి. అందుచేత మనము శరీర పోషణే ప్రధానం అనుకోకుండా కొన్ని పదార్థాలను శరీర పోషణకు విడిచిపెట్టాలి. రెండవది, శరీర అలంకరణ ప్రధానం అనిపిస్తుంది మనకు, అందులోనూ స్త్రీలకు సహజముగా. కానీ ఈ వ్రతంలో మేము మయ్యిట్టెజుదో మలరిట్టు నాముడియో, కాటుక కళ్ళకు దాల్చము, పూలతో తల అలంకరించుకోము. ఏమి అంటే స్వామికి ఆరాధించవలసిన పుష్పములను స్వామికి ముందు సమర్పించి తరువాత తాము ధరించాలి. వ్రతం చేసే ముందు తాము వాటిని అలంకరించుకోకూడదు. అందుచేత మన కొరకు కాదు, వాని కొరకు, వాని శేషము మన కొరకు. అట్లే కాటుక దాల్చడం ఎవరి కొరకు? స్వామి చూసి ఆనందించడానికి. స్వామి చూసి ఆనందించినటువంటి సౌందర్యం మనకెందుకు? కనుక స్వామితో కూడిన తర్వాత స్వామి ప్రీతికై మేము అలంకరించుకుంటాము, కానీ మా కొరకై అలంకరించుకోము. అంతేకాదు, మన పెద్దలు చేయని పనులు మనము చేయకూడదు. పెద్దలు ఏమి ఆచరించారో వాటినే మనము ఆచరించాలి. శాస్త్రములు ఋషులు చెప్పిన వాటిని తప్ప వేరే విధంగా ఆచరిస్తే ఈ లోకంలో కాని పైలోకంలో కాని సుఖము ఉండదు. అందుచేత భగవద్గీతలో తస్మత్ శాస్త్రం ప్రయాణం తే, ఏది శాస్త్రంలో పెద్దలు చెప్పారో దానినే చేస్తాము, ఇతరమైనవి చేయము. ఇంకా మరికొన్ని నియమాలు పాటించాలి. ఒకరి దగ్గరకు వెళ్ళి మాటలతో వారి మనసుకు క్లేశం కలిగేలా మాట్లాడదు. ఒకరి మీద ఒకరిని కూర్చి చెడు చెప్పము. ఇతరుల యొక్క దోషాలను ఉద్ఘాటించము. ఇతరులను దూషించడం ఈ వ్రతంలో మనకి పనికిరాదు. ఇంకా ఒక నియమం ఉన్నది. అది మనం ఈ జీవితం ఉండగా మనకి ఏది ఉంటే దానిని మన తోటి వారి సుఖమునకు వినియోగించడం నేర్చుకోవాలి. అంతేగాని అంతా నా కొరకే అన్న భావన తగ్గాలి. అయ్యం పిశ్చయం ఆంజనేయం కైకాట్టి దానం ధర్మం ఇవి రెండూ చేయాలి. పెద్దల కొరకు మహాపురుషుల కొరకు చేసేది దానం అంటారు. సన్యాసుల కొరకు బ్రహ్మచారుల కొరకు చేసేది భిక్ష అంటారు. జీవుల కొరకు చేసేది భిక్ష అని అంటారు. భిక్ష అంటే జాలిపడి చేసేది. ఎంతవరకు చేయాలి? వారు చాలునన్నంత వరకు. ఇచ్చిన తర్వాత ఇచ్చామని గర్వించకూడదు. కై కాటి ఏమి చేశాము అని ఒకసారి మనసు లోపల అయ్యో ఏమీ చేయలేకపోయామే అని కించపడుతూ దానం ఇవ్వండి. మనము ఈ జీవితం ఉన్నంత కాలం ఎట్లా తరిస్తాము, ఎట్లా ఇతరులకు ఉపయోగపడేలా జీవిద్దాము, ఎట్లా పరాధీనమై జీవితాన్ని గడుపుదాము అని తరించే మార్గాన్ని భావిస్తూ జీవిద్దాం. ఆనందంగా జీవిద్దాం.
రండి. ఇవి మనము వ్రతంలో పాటించవలసిన నియమం.